నిన్న 12వ తేదీ నాదెండ్ల మనోహర్ గారు ఒక ట్వీట్ చేశారు. ఒక పోస్ట్ పెట్టారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ రీపోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. అంత పెద్ద పోస్ట్ ఏముంది, అంత చర్చించాల్సినటువంటి విషయం ఏముంది అంటే, ఈ పోస్ట్ దేనికి సంబంధించింది అంటే, తిత్లీ తుఫాన్ టైంలో పవన్ కళ్యాణ్ అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా శ్రీకాకుళం ఏరియాలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ కొంతమంది యువతతో ఆయన చర్చించారు. అప్పటికి చర్చకు సంబంధించినటువంటి ఒక సంఘటననే అదే డేట్ రోజు నాదెండ్ల మనోహర్ గుర్తు చేసుకుంటూ పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించే పవన్ కళ్యాణ్ దాన్ని ట్యాగ్ చేసి రీపోస్ట్ చేయడం జరిగింది. రీపోస్ట్ లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. యువత ఏం అడుగుతున్నారు అంటే, మాకు మీరిచ్చే ఫ్రీ పథకాలు ఏవి అవసరం లేదు, మాకు ఫ్రీగా ఏమీ వద్దు, 25 ఏళ్ల భవిష్యత్తుని మాకు ఇవ్వండి, మా కాళ్ళ మీద మేము నిలబడి సంపాదించుకోగలిగేటువంటి పరిస్థితిని మాకు కల్పించండి, మాకు ఏ ఉచిత పథకాలు ప్రభుత్వం నుంచి అవసరం లేదు, మేము అవి ఆశించట్లేదు అని చెప్పి వాళ్ళు కోరారు అనేది ఈ పోస్ట్ సారాంశం. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఈ పథకాల మీదే, గత ప్రభుత్వం నడిచింది కూడా పథకాల మీదే. ఓవరాల్ గా రీసెంట్ గా కూడా మహిళలకు ఉచిత బస్సు, వాళ్ళకి ఉచిత బస్సు ఇచ్చారు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు అనేటువంటి కారణంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ఓవరాల్ గా సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరికొన్ని పథకాలు ఇవ్వాల్సింది. మరి వాటిని అటకెక్కించే దాంట్లో ఇది మార్గం అనుకోవాలా, లేదంటే ఈ ఉచిత పథకాలు పవన్ కళ్యాణ్కి నచ్చక ఆ వ్యతిరేకతను చూపించడం కోసం ఈ విధంగా పోస్ట్ పెట్టారా? మరి ఈ పోస్టే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ ఎందుకు పెట్టినట్టు? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా, లేదా పవన్ కళ్యాణ్కి ఉచిత పథకాలు నచ్చట్లేదా? ఇదే చర్చ నడుస్తున్నటువంటి అంశం.